ఇప్పుడు రాష్ట్రం అంతా ఒకటే చర్చ జరుగుతుంది. విజయవాడ నగరం నడిబొడ్డున ఉన్న భవానీ ద్వీపాన్ని ఒక టెండర్ల ప్రక్రియ కాకుండా నేరుగా ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఆ సంస్థకు సంబంధించిన అంశాలపై ఇప్పుడు రాష్ట్రం అంతా చర్చ జరుగుతుంది. ఈ దశలో విశాఖకు చెందిన సామాజికవేత్త అలాగే జనసేనకి సంబంధించిన నాయకులు మూర్తి యాదవ్ గారు ఉన్నారు. మూర్తి యాదవ్ గారు, ఇప్పుడు నేను దగ్గర ఉంది, మీ దగ్గర కూడా ఉంది. అడ్వెంచర్ థ్రిల్ సిటీ దాదాపు 60 సంవత్సరాలు లీజుకి ఇచ్చినట్లు ఏపీ టూరిజం పాలసీలో భాగంగా ఇట్లా ఇచ్చినట్టు ఉంది. ఎందుకు ఈ సంస్థ ఎట్లాంటి దానికి సంబంధించిన క్యారెక్టర్ అవ్వచ్చు ఎట్లా ఉంది, అలాగే ఈ సంస్థ గతంలో కూడా కొంత అనుభవం ఉన్నట్టు అట్లాంటి అంశాలు ఏమైనా ఉన్నాయా? మీరు కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. ఏ ఆరోపణలు చేస్తున్నారు, అందులో వాస్తవాలు ఏమి? నేను ఆరోపణలు అయితే చేయటం లేదు, ఆధారాలతో మీకు చెప్తా ఉన్నాను. మీ అందరికీ కూడా తెలుసు, బొడ్డేటి కాశీ విశ్వనాథం అనేటువంటి వ్యక్తికి చెందినటువంటి విశ్వనాథం స్పోర్ట్స్ అండ్ కన్వెన్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కావచ్చు, లేకపోతే విశ్వనాథం ఎవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ కావచ్చు, ఈ సంస్థలు బొడ్డేటి కాశీ విశ్వనాథం అలాగే వాళ్ళ కుమారుడు బొడ్డేటి నరేంద్ర కుమార్ ఇద్దరికి చెందినటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఈ సంస్థల పేరిట సాక్షాత్తు విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్లో విశాఖపట్నం పోర్ట్ స్టేడియంని, కైలాసపురం దగ్గర ఉన్నటువంటి అక్కేపాలెం హైవే కానుకున్నటువంటి పోర్ట్ స్టేడియంని 10 ఏళ్ల పాటు లీజుకు గాను తీసుకున్న దగ్గర నుంచి కూడా సకాలంలోని లీజు నిబంధనలకు విరుద్ధంగా అక్కడ నిర్వహణ జరిగిందని, లీజు రద్దు చేస్తామని చెప్పి రద్దు చేయటం, అక్కడ 2025 ఏప్రిల్లో వాళ్ళు ఏదైతే స్పోర్ట్స్ కాంప్లెక్స్లోని వీళ్ళు స్విమ్మింగ్ పూల్ ఉందో, స్విమ్మింగ్ పూల్లో ఒక 7 ఏళ్ల బాలుడు వీళ్ళు నిర్లక్ష్యం కారణంగా విశ్వనాథం అసోసియేట్స్ ఎవరైతే ఉన్నారో ఈ అసోసియేట్స్ వాళ్ళు చెందినటువంటి నిర్వహణ లోపంలో భాగంగా 7 ఏళ్ల బాలుడు అక్కడ చనిపోవడం, సాక్షాత్తు బీజేపీ శాసనసభ పక్ష నాయకులు, ఆ ప్రాంత నియోజకవర్గ ఎమ్మెల్యే గారు విష్ణుకుమార్ రాజు గారు స్వయంగా వెళ్ళడం, పోర్టు అధికారులకి కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం, విశ్వనాథం స్పోర్ట్స్ అండ్ కన్వెన్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క నిర్వాహం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెప్పి పోర్టు ఆస్తులను విధ్వంసం చేస్తూ ఉన్నారు విశ్వనాథం అసోసియేట్స్ వాళ్ళు. అక్కడ ఏదైతే లీజులు నిబంధనలు ఉన్నాయో సబ్ లీజులకు ఇచ్చేశారు. వీళ్ళు చాలామంది అమాయకుల దగ్గర డబ్బులు దోచేశారు, అంతేకాకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టారు, లీజు డబ్బులు సకాలంలో చెల్లించడం లేదు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా లీజు రద్దు చేసి పోర్టు స్వాధీనపరచుకోవాలని చెప్పి కూడా ఎమ్మెల్యే గారు అప్పుడు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. దాని ప్రకారంగా న్యాయస్థానాల్లో కూడా పోర్టు యాజమాన్యం అలాగే విశ్వనాథం స్పోర్ట్స్ అండ్ కన్వెన్షన్స్ యాజమాన్యం కోర్టులోకి వెళ్ళిన తర్వాత ఆఖరికి విశ్వనాథం స్పోర్ట్స్ అండ్ కన్వెన్షన్స్ సంస్థ వాళ్ళు భూమిని మొత్తం పోర్టు వాళ్ళకి మేము హ్యాండ్ ఓవర్ చేస్తున్నామని చెప్పి కోర్టులో ఎఫిడవిట్ వేసి మరి హ్యాండ్ ఓవర్ చేసిన దాఖలాలు చూసాం. వాళ్ళు కట్టాల్సిన బకాయి 4 కోట్ల రూపాయలు బకాయి అద్దె అవుతుందో ఆ అద్దెని కూడా బ్యాంక్ గ్యారంటీ రూపంలో ఉన్నటువంటి వాటిని వాళ్ళు దాన్ని ఎన్కాష్ చేసుకోవాలనే విధంగా కూడా ఏదైతే అవన్నీ ఉన్నాయో, ఇవన్నీ జరిగినప్పటికీ కూడా మళ్ళీ ఇప్పుడు ఎక్కడా కూడా విశ్వనాథం స్పోర్ట్స్ అండ్ కన్వెన్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకి ఎక్కడా నష్టపరిహారం ఇవ్వాలని కానీ, వాళ్ళు నష్టపోయారని కానీ అసలు కోర్టులు ఎక్కడా తీర్పులు లేకుండా ఇవాళ విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ అథారిటీలో ఉన్నటువంటి కొంతమంది కీలక అధికారులు థర్డ్ పార్టీ అసెస్మెంట్ పేరుతోని సుమారు 40 కోట్ల రూపాయల పైగా తిరిగి భారీ పరిహారాన్ని చెల్లించే కార్యక్రమం జరుగుతోందన్నటువంటిది మాకు ఉన్నటువంటి సమాచారం. సో అసలు ఆయన దగ్గర నుంచి ఆయన నిబంధనలు అతిక్రమించాడు, ఆయన ఉల్లంఘనలు పాల్పడ్డాడు, అక్రమాలు పాల్పడ్డాడు, అవినీతి పాల్పడ్డాడు, లీజు తీసుకొని సబ్ లీజులకు ఇవ్వటము, ఇంకా వ్యాపారస్తుల ద్వారా కోట్ల రూపాయలు దండేయటము, అడ్వాన్సులు తీసుకోవటము, సరిగ్గా మెయింటైన్ చేయలేకపోవడం, ఇవన్నీ ఆయన మీద పెనాల్టీలు వేయాల్సింది, ఆయన శిక్షించాల్సింది పోయి తిరిగి ఆయన నష్టపరిహారం చెల్లించేటువంటి కార్యక్రమం పోర్టు అధికారులు ఎందుకు ఉత్పన్నం అవుతుంది అనేటువంటిది ఇవాళ నాకు వచ్చినటువంటి సందేహం. దీనిపైన సిబిఐ విచారణ జరిపించాలి ఖచ్చితంగా. ఈ మొత్తం వ్యవహారం పైన పోర్టు లీజు ల్యాండ్ ఇచ్చిన దగ్గర నుంచి కూడా పోర్టులో ఆ యొక్క స్టేడియంలో జరిగినటువంటి ఆ బాలుడు యొక్క మరణం దగ్గర నుంచి వీళ్ళు మొత్తం వ్యవహారం నుంచి కూడా అసలు తిరిగి ఇవాళ థర్డ్ పార్టీ అసెస్మెంట్ పేరుతోని కోట్ల రూపాయలు తిరిగి వాళ్ళు చెల్లించే కార్యక్రమం ఏదైతే జరుగుతూ ఉందో దీని మొత్తం వ్యవహారం మీద సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ నేను ఇవాళ కంప్లైంట్ చేయబోతున్నాను. ఓకే మూర్తి గారు, అంటే మీరు చెప్పే మాటలు బట్టి ఒక పోర్ట్ స్టేడియం వ్యవహారం అట్లాగే పోర్ట్ అధికారులు కొంతవరకు వారితో సంబంధాలు అంటే ఇల్లీగల్ వ్యవహారం ఉండబట్టి ఇట్లాగే తిరిగి కాంపెన్సేషన్ ఇచ్చే పరిస్థితి ఉంది అంటున్నారు. అయితే ఈ విశ్వనాథ్ అసోసియేట్స్ కేవలం ఈ ఒక్క వ్యవహారం ఉందా? విశాఖపట్నంలో ఇలాంటి అంశాలు ఏమైనా మీ దృష్టికి రావడం జరిగింది? విశ్వనాథం అసోసియేట్స్, విశ్వనాథం ఎవెన్యూస్ ఏవైతే ఉన్నాయో, బొడ్డేటి కాశీ విశ్వనాథం అలాగే వాళ్ళ కుమారుడు బొడ్డేటి నరేంద్ర కుమార్ చెందినటువంటిది మీకు తెలుసు. అక్కడే పోర్ట్ స్టేడియంకి వెనకాలే
సింహాచలం దేవస్థానం సర్వే నంబర్ 275లో 2139 గజాల్లో 13 మంది ప్లాట్దారుల నుంచి డెవలప్మెంట్ అగ్రిమెంట్ తీసుకొని రహదారి లేనటువంటి ప్లాట్లకి పోర్టు స్థలాన్ని లీజుకి తీసుకొని ఆ లీజు స్థలాన్ని వచ్చి రోడ్డు మార్గం కింద చూపించి జీవీఎంసీ దగ్గర అక్రమంగా ప్లాన్ పొందకుండా నిర్మాణాలు చేపట్టిన భాగోతం తెలుసు. దాని మీద 2021లో నేను ఫిర్యాదు చేస్తే ఇప్పుడు వరకు ఆ నిర్మాణాలు కూడా నిలిపేస్తున్నారు. అంటే సింహాచలం దేవస్థానం భూముల్లో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని చెప్పి సింహాచలం దేవస్థానం నుంచి విశ్వనాథం ఎవెన్యూస్ వాళ్ళు ఎటువంటి ఎన్ఓసి తీసుకోలేదని చెప్పి ల్యాండ్ యూజ్ మారలేదని అసలు అప్రోచ్ రోడ్డే లేదని లీజ్ రోడ్డును బేస్ చేసుకొని ప్లాన్ అప్రూవల్ పెట్టడం అనేది విరుద్ధమని ఇవన్నీ కూడా కోర్టు గమనించి ఇవాళ అక్కడ నిర్మాణాలు కూడా నిలిపేశారు. ఇదే కాకుండా గోకాట్ అని ఏదైతే కాపుల పడదార వీళ్ళు ప్రభుత్వ భూమిని ఆక్రమించి విశ్వనాథం ఎవెన్యూస్ వాళ్ళు చేసినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో అప్పటి వైసీపీ ప్రభుత్వంలోనే అవన్నీ కూడా జేసీబీలతో కూల్చేసిన సంగతి మీ అందరికీ తెలుసు. అది కాకుండా గత ప్రభుత్వంలోనే రేవ్ పార్టీల పేరుతో ఋషికొండ దగ్గర సమీపంలో అక్కడ బీచ్లో రేవ్ పార్టీలు కూడా వీళ్ళు నిర్వహిస్తే పోలీసులుగా అప్పుడు పెద్ద వ్యవహారం ప్రభుత్వం అంతా సీరియస్గా తీసుకున్న విషయం కూడా తెలుసు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని విశాఖ డైరీ యొక్క ఉద్యోగులకి వాళ్ళు విశాఖ డైరీ స్థలంలోని వీళ్ళు భవన నిర్మాణాలు చేపడతానని చెప్పి ప్రాజెక్ట్ని చేపట్టుకుని మధ్యలో వదిలేసినటువంటి వ్యవహారం. ఇంత పెద్ద డిఫాల్టర్ని సరిగ్గా ఏ యొక్క ప్రాజెక్ట్ని పూర్తి చేయకుండా కంప్లీట్ చేయకుండా కోట్ల రూపాయలు చాలామందిని మోసం చేసి అక్రమాలు పాల్పడి అవినీతి పాల్పడినటువంటి వ్యక్తి సంస్థకి ఇవాళ స్వయంగా రాజధాని ప్రాంతంలో మా ప్రభుత్వంలో ఈయనకి అడ్వెంచర్ థ్రిల్ సిటీ పేరుతో 10 ఎకరాలు 99 ఏళ్ళు సుమారు లీజు కాలం ఇవ్వచ్చని మెన్షన్ చేస్తూ జియో ఎంఎస్ నంబర్ 42 టూరిజంలో అభివృద్ధిలో భాగంగా భవానీ ద్వీపం ఐలాండ్లో 10 ఎకరాలు ఈ సంస్థ కేటాయించడం అన్నది ప్రభుత్వానికి చెడ్డబేరు వస్తుందని ఇవాళ నేను ఫిర్యాదు చేయబోతా ఉన్నాను. ముఖ్యమంత్రి గారికి, మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్ గారికి, టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, చీఫ్ సెక్రటరీ గారికి ఈ ఏదైతే విశ్వనాథం ఎవెన్యూస్ యొక్క మొత్తం భాగోతం ఏదైతే ఉందో ఈ మొత్తం వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఆధారాలతో వాళ్ళ దృష్టిలో పెట్టి ఈ యొక్క లీజ్కి ఇచ్చినటువంటి అత్యంత విలువైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి రాజధాని ప్రాంతంలో భవానీ ద్వీపం ఐలాండ్ దగ్గర ఏదైతే 10 ఎకరాలు వీళ్ళకి అడ్వెంచర్ థ్రిల్ సిటీకి విశ్వనాథం ఎవెన్యూస్ లిమిటెడ్ వాళ్ళకి ఇచ్చినటువంటి లీజ్ని రద్దు చేయాలా, జీవోని రద్దు చేసి ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక మంచి సంస్థకి టూరిజం డెవలప్ చేసే భాగంలో ప్రభుత్వం చేపడుతున్న మంచి కార్యక్రమాలకు ఊతం ఇచ్చేటువంటి వ్యక్తుల్ని సెలెక్ట్ చేయాలి తప్ప ఇటువంటి డిఫాల్టర్స్ని ఇటువంటి వ్యక్తుల్ని మధ్యలో ప్రాజెక్టులు వదిలేసి ప్రజలను ఇబ్బంది పెట్టి ప్రజాధనాన్ని ప్రభుత్వ ధనాన్ని దోచేసినటువంటి సంస్థల్ని ఎంటర్టైన్ చేయకూడదని చెప్పి మా అభిమతం. ఓకే, అంటే మీరు అతని బ్యాక్గ్రౌండ్ అంటే గతంలో ఉన్న హిస్టరీ బేస్ చేసుకొని ఇట్లా క్యాన్సిల్ చేయమంటారా, లేక ఈ ఇచ్చిన నిబంధనలు అంటే ఇప్పుడు ఏపీ టూరిజం దాని డెవలప్మెంట్కి ఇచ్చిందంటారు, ఆ ఇచ్చిన నిబంధన సరికాదని మీరు అనుకుంటున్నారు? టూరిజం పాలసీ రాష్ట్ర ప్రభుత్వం అద్భుతమైనటువంటి టూరిజం పాలసీని తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్ గారు కూడా టూరిజంని ఆంధ్రప్రదేశ్ని టూరిజంలో ప్రప్రథమ స్థానంలో అభివృద్ధి చెందాలనే దిశగా మంచి నిర్ణయాలు తీసుకొని టూరిజం పాలసీని తీసుకొచ్చారు. ఎంతో ఇన్సెంటివ్స్ ఇవ్వడం, చాలా ఊతం ఇవ్వటం, పెట్టుబడిదారులకి వాళ్ళకి చాలా వరకు ఫెసిలిటీస్ ఇవ్వటం అన్నది మొత్తం అంతా కూడా వాళ్ళు చేసినట్టు ప్రభుత్వం చేసినట్టు. అటువంటి మంచి అవకాశాలని సద్వినియోగం చేసుకుని టూరిజం డెవలప్ చేస్తూ ప్రభుత్వాన్ని మంచి పేరు తీసుకొస్తూ ప్రజలకు సేవలు అందిస్తూ వాళ్ళు కూడా 4 రూపాయలు సంపాదించుకునేటువంటి కార్యక్రమం చేయాలి తప్ప ఇటువంటి వ్యవహారాలు చేసినటువంటి ఇప్పుడు ఒక సామెత ఉంది, అసలు ఆ ఇంట్లో కన్నతల్లికి గేం చేయలేనోడు ఏటోతలు పెన్నమ్మ కబురెట్టాడు పట్టుచేరెడతాను రామని. విశాఖ నగరంలోని ఆయన ఇంటికి సమీపంలో ఆయన ఉన్న ఇల్లు కూడా సింహాచలం దేవస్థానంలో కొంత కబ్జా చేసిన స్థలమే ఈ బొడ్డేటి కాశీ విశ్వనాథ్. ఆ పక్కనే ఉన్నటువంటి పోర్ట్ స్టేడియంలోని 10 ఏళ్ల లీజ్ది కనీసం 2 ఏళ్ళు కూడా సక్రమంగా నిర్వహించలేని వ్యక్తి 99 ఏళ్ళు 66 ఏళ్ళు లీజు ఎలాగ భవానీ ద్వీపాన్ని మెయింటైన్ చేసి మళ్ళీ ఇంకా ఎంతమందిని పెట్టుబడిదారులను దాంట్లో పెట్టించి నెట్టేట ముంచేస్తారన్నది మాకు అనుమానం. ప్రభుత్వాన్ని చెడ్డపేరు తీసుకొస్తారన్నది మా అనుమానం. ఆయన గత హిస్టరీ ఏదైతే ఉందో అదంతా కూడా ప్రభుత్వానికి వివరంగా పూర్తిగా కంప్లైంట్ రూపంలోని డీటెయిల్స్తో ఆధారాలతో ఇచ్చి అప్పుడు ఈ యొక్క లీజును రద్దు చేయమని నేను కోరుతాను. నేను ఈరోజు భవానీ ద్వీపం సంబంధించిన కాంట్రాక్ట్ వ్యవహారం చాలా కాలంగా వివాదాస్పదంగా కొనసాగుతుంది. ఈ దశలో ఈ విశ్వనాథ్ ఎవెన్యూ సంస్థకి సంబంధించి 60 సంవత్సరాలు ప్రాథమికంగాను, ఆ తర్వాత చూసుకుంటే మరొక 33 సంవత్సరాలు, అంటే మొత్తం చూసుకుంటే
99 సంవత్సరాలు లీజ్ ఎక్స్టెన్షన్ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తూ ఈరోజు ఏపీ టూరిజం ఒక నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటికే ఇతనికి సంబంధించిన అంశాలు, గతంలో జరిగిన అంశాల నేపథ్యాన ఎట్టి పరిస్థితుల్లో భవానీ ద్వీపం కాంట్రాక్ట్ కొనసాగించరాదనే కాకుండా ఏదైతే విశాఖ పోర్ట్ స్టేడియంలో చాలా వరకు విధ్వంసం జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. అన్నిటికంటే మించి పర్యాటకంగా మాత్రమే కాకుండా అక్కడ పర్యావరణ హితంగా లేని పరిస్థితి నేపథ్యాన వారిపై చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ దానికి భిన్నంగా చూసుకుంటే పోర్టు యాజమాన్యం తిరిగి కొంతవరకు వారికి డబ్బులు చెల్లించే రీతిన కొన్ని రకాల అంశాలు కూడా ముందుకు తీసుకెళ్తున్న దశలో ఖచ్చితంగా దీనిపై చర్య తీసుకోవాలి. అన్నిటికంటే మించి చీఫ్ విజిలెన్స్ అధికారులతో విచారణ కూడా జరిపించాలని మూర్తి యాదవ్ డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ మౌలానాతో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం.